ఛానల్ ద్వారా నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్తే సార్. ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. మీరేం చెప్పబోతున్నారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం అనేది ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయటం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు. ప్రాసెస్ లో అది ఒక భాగం. ఆ ప్రమాణ స్వీకారం అనేది ఎవరికి వింత కాదు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకి ఎవరికి కొత్త కాదు. ఈ గత ప్రభుత్వం 5 డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు చూసాం. ఇక్కడ ఏంటంటే మనం రొటీన్ గా జరుగుతున్న ప్రోగ్రామ్ నే మళ్ళీ కొత్తగా ఏదో వింత జరుగుతున్నట్టుగా మనం మాట్లాడుకోవటం అనేది కూడా కొత్తగానే మాట్లాడుకున్నాం. ఐ థింక్ తులసిరెడ్డి గారు కూడా సీనియర్, వెంకటరెడ్డి గారు ఉన్నారు, అందరూ సీనియర్స్ కాబట్టి 5 డిప్యూటీ సీఎంలు పెట్టున్నారంటే అప్పుడు కూడా ఒక వింతగానే మాడున్నాం. కానీ అప్పటికి ఇప్పటికి డిప్యూటీ సీఎం అంటే హోదా పెరిగింది. ఎస్, డిప్యూటీ సీఎం అంటే ఒక విలువ, ఒక పర్సన్ బట్టి కూడా మనం చూస్తూ ఉన్నాం అనేది ఒకటి కనిపిస్తుంది కదా వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే నలుగురిని 5 తప్పించి ఒకరిని పెట్టడం అనేది హోదా పెరిగిందంటారా? అట్లానే లేదు, ఇంకా ఏ కోణంలో హోదా పెరిగిందని మనం అనుకోవాలి. 5 ఏమాత్రం బాధ్యతలు అంటే వారికి ఏమాత్రం ఒక్కొక్కరికి ఒక శాఖ అనేది కూడా కాదు కదా. 5 డిప్యూటీ సీఎంలు అంటే ఏ విధంగా ఉందనేది మీరు సాధారణంగా చెప్తుంటారు. గెలుపోటముల్లో పొరపాట్లు, ఇది కూడా ఒక పొరపాటు అనుకుంటారా, లేదంటే కాదు తప్పేం లేదంటారా? తప్పేం లేదు, ఎంతమందినైనా పెట్టుకోవచ్చు అంటారు. అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యం కల్పించడంలో మేము భాగంగా తీసుకున్నాం. అది మా యొక్క ప్రయారిటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉండాలి, ఇంకా వేరే వాళ్ళు ఉంటే నాకు ప్రాధాన్యత తగ్గుతుంది అనే ఉద్దేశంలో ఆయన ఉండుండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండుండొచ్చు. మేమేమి వాటినేమి తప్పు పట్టట్లేదు. ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటది. ఇక్కడ కావాల్సింది మేము ఇప్పుడు సూచనలు సలహాలు మాత్రమే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. సూచనలు సలహాలు ఇస్తున్నారు డిప్యూటీ సీఎం కి వాళ్ళు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు అని ఒక పార్టీకి అధ్యక్షులు. అదేనమ్మా, నేను సూచనలు సలహాలు ఇచ్చే పరిస్థితిలోనే ఉంటాం. ఎందుకంటే 3 ఏళ్ల వరకు వాళ్ళు ఇప్పటికిప్పుడే వచ్చేసి ఇప్పుడిప్పుడే ఏదో రాత్రికి రాత్రి ఏదో చేసేస్తారని అయితే మేము అనుకోవట్లేదు. 3 ఏళ్ల వరకు వాళ్ళకి సమయం ఇస్తాం. ఆ సమయం ఇచ్చిన తర్వాత ఈ సూచనలు సలహాలు ప్రశ్నలు అవుతాయి. ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వస్తారు. సక్రమంగా పరిపాలించకపోతే, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, మేనిఫెస్టో అమలు చేయకపోతే, పరిపాలనలో తప్పులు ఉంటే అప్పుడు ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే ఎంతటి వాళ్ళనైనా కింద కూర్చోబెట్టే పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంది, ప్రజల్లో ఉంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు కొత్త కాదు, ప్రమాణ స్వీకారాలు కొత్త కాదు, ప్రభుత్వాలు కొత్త కాదు, పరిపాలన కొత్త కాదు. ఒక పార్టీ అధినేత బాధ్యతలు స్వీకరిస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేశారు మొన్న సీఎం తో పాటు. డిప్యూటీ సీఎం కి వాళ్ళ పదవి బాధ్యత స్వీకరిస్తున్నారు. మీరేం సూచనలు ఇస్తున్నారు, ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారు ప్రజలకి కోసం? నేనేమంటానంటే ఎవరికైనా 5 సంవత్సరాలే ప్రజలు ఇచ్చిన అవకాశం. ఆ 5 సంవత్సరాలని సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి రోజుని క్యాలిక్యులేటెడ్ గా తీసుకొని ఇచ్చిన ప్రతి మాటని, ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోని అమలు జరిపితే మళ్ళీ ప్రజలు ఎంతో కొంత ఆశీర్వదిస్తారు. ఇచ్చిన మాట తప్పినా, మేనిఫెస్టోని అమలు జరపకపోయినా ప్రజలు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, క్షుణ్ణంగా అవపోషణ పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ గతం కంటే ఇప్పుడు మనం పోల్చుకుంటే సమాచార వ్యవస్థ చాలా అద్భుతంగా పెరిగింది.
అట్లానే టెక్నాలజీ పెరిగింది, ప్రజల్లో విఘ్నత పెరిగింది, విజ్ఞానం పెరిగింది. వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నిర్ణయాలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా స్పీడ్ గా ఉంటాయి, వేగవంతంగా ఉంటాయి, అట్లనే విఘ్నతతో కూడుకొని ఉంటాయి, తెలివితో కూడుకొని ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రజలే నిర్ణయాధినేతలు. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకుండా అధికారం వచ్చింది కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది చేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి ముందు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయమంటున్నాం. ఓకే, అయితే ఒక చిన్న మాట, స్కూళ్ళు తెరిచారు, పిల్లలు బడులకు వెళ్తున్నారు. ముందుగా ఆ అమ్మఒడి ప్లేస్ లో తల్లికి వందనం తెచ్చారు. వాళ్ళకి ఇంతవరకు బుక్స్ అందలేదు, వాళ్ళకి ఇంతవరకు తల్లికి వందనం పథకం అందలేదు. బుక్స్ పైన ఉన్నటువంటి జగన్ ఫోటోను కూడా తీయకుండా పంపిణీ చేయండి, అక్కడ ఆలస్యం కాకూడదని. దానికి తోడు ఇంటర్ విద్యార్థులకు కూడా ఫ్రీగా బుక్స్ ఇవ్వండి అని చెప్పి ఐటీ మినిస్టర్ లోకేష్ కూడా చెప్తున్నారు. అందలేదమ్మా చెప్తున్నాం. స్కూల్ స్థాయిలో అవి ఇంకా అందలేదు, అందలేదని చెప్తున్నాం. ఓకే, అవి కొద్దిగా పర్యవేక్షించుకోమని చెప్తున్నాం. ఎందుకంటే పిల్లల విద్య రోజు రోజుకి వెనుకబడిపోద్ది కదా. ఈ రోజు చెప్పిన పాఠాలు రేపు చెప్పరు కదా, కాబట్టి రోజులు గడవకుండా వీలైనంత త్వరగా బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, అట్లానే తల్లికి వందనం పథకం కానీ వాళ్ళకి త్వరగా అందితే పేద ప్రజలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఓకే, సబ్జెక్ట్ కాకపోయినా ఒక విషయం అయితే అడుగుతున్నానండి, ఎందుకంటే